ప్రియదర్శిని 146 చాందోగ్యోపనిషత్తు. దేవేంద్రుడు సకల భోగములను విడిచిపెట్టి 101 సంవత్సరములు ప్రజాపతి దగ్గర ఆత్మజ్ఞానం కొరకై కఠోర తపస్సు ఆచరించాడు. బ్రహ్మ అప్పుడు, ఇంద్ర, ఈ దేహం మరణించే స్వభావం కలిగి ఉంది, ఎల్లవేళలా మృత్యుముఖంలో ఉంటుంది. అలాంటి ఈ దేహం అమృతము, అశరీరి అయిన ఆ ఆత్మకు ఉపాధిగా ఉంది. ఈ ఆత్మ దేహంలో ఉన్నంతకాలం అహంభావంతో అయిష్టాలతో కూడి ఉంటుంది. దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం రాగద్వేషాలు నశించవు. అశరీరి అయిన ఆత్మకు రాగద్వేషాలు ఉండవు. వాయువుకు శరీరం లేదు. అలాగే ఆకాశం, విద్యుత్తు, పిడుగు వీటన్నింటికీ ఉపాధి అనేదే లేదు. ఇవన్నీ ఆకాశానికి అవతలకు వెళ్ళి పరంజ్యోతిలో లీనమై అక్కడ ఏ విధంగా అయితే ప్రకాశిస్తాయో అదేవిధంగా ప్రత్యేగాత్మ ఈ శరీరము నుండి వాక్కు బయలువెడలి పరంజ్యోతిలో లీనమై స్వస్వరూపంగా ప్రకాశిస్తుంది. ఈతడే ఉత్తమమైన పురుషుడు. అక్కడ ఆ పురుషుడు పూర్వం తాను పుట్టిన శరీరాన్ని ఏమాత్రం గుర్తుపెట్టుకోకుండా శైలతో అక్కడున్న వాహనాలతో తనకు సంబంధించిన వారితో నవ్వుతూ ఆడుతూ పాడుతూ విహరిస్తుంటాడు. అతని రూపం చూసి అర్థం చేసుకునేందుకు ఈ కన్నులున్నాయి. అఘ్రాణించి చూడాలనే జ్ఞానం కలిగినదే ఆత్మ. ఆత్మ మాట్లాడడానికి వాక్కు ఉంది, వినడానికి శ్రోత్రేంద్రియం ఉంది. ఈ సంప్రసాద స్వరూపుడైన జీవాత్మ దేహం నుంచి మేఘములాగే పైకి పోయి పరంజ్యోతిలో కలిసిపోతుంది. దేహభావన వదిలేస్తుంది. నేను మననం చేయాలి అనే జ్ఞానం ఉన్నదే ఆత్మ. మనసే దానికి ఆలంబనగా దైవికమైన నేత్రంగా ఉంది. ఆ మనసుతోనే ఆత్మకామ్య పదార్థాలను తెలుసుకొని ఆనందిస్తుంది. బ్రహ్మలోకంలో నివసించే దేవతలంతా ఈ ఆత్మనే ఉపాసిస్తున్నారు. అందుకే ఆ దేవతలంతా అన్ని లోకాలకు పోగలుగుతున్నారు, అన్ని కోరికలు తీరిన వారు అవుతున్నారు. ఈ విధంగా ఆత్మతత్వాన్ని తెలుసుకొని సకల వాంఛలను తీర్చుకుంటున్నారని ప్రజాపతి ఇంద్రుడికి బోధించాడు. శ్యామాచ్చబళం ప్రపద్యే శబళాచ్యామం ప్రపద్యే అశ్వవ్యరోమాణి విధూయా పాపం చంద్రైవ రాహోర్ముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీరమకృతం కుతాత్మా బ్రహ్మలోక మభి సంభవామి తభి సంభవామేతి. ఈ మంత్రం శుద్ధి కోసం జపం చేయడానికి వినియోగిస్తారు. శ్యామవర్ణము నుంచి శబల బ్రహ్మను పొందుతున్నాను. నీలవర్ణములాగా గంభీరమై దుర్గాహమై ఉన్న హృదయస్తమకు బ్రహ్మము నుండి అరణ్యములాగా శబలమైన బ్రహ్మలోకాన్ని పొందుతున్నాను. ఆ శబల బ్రహ్మము నుంచి నీలవర్ణాన్ని పొందుతున్నాను. అంటే హృదయ రూపుడవుతున్నాను. అశ్వము తన వెంట్రుకలను విదిలించిన విధంగా పాపాలన్నిటినీ విదిల్చి రాహుగ్రహం నుంచి విముక్తి పొందిన చంద్రుడిలాగా శరీరాన్ని విడుస్తున్నాను. కృతజ్ఞుడినై బ్రహ్మలోకానికి వెడుతున్నాను. ధారాకాశం అనేది నామరూపాలను వ్యక్తం చేస్తుంది. ఈ నామరూపాలు ఏ ఆత్మలో ఉంటాయో దానినే బ్రహ్మం అంటారు. అదే అమృతము, అదే పరబ్రహ్మము, అదే ఆత్మ. ఈ ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మ ప్రజాపతికి, ఆ ప్రజాపతి మనువుకు, మనువు మానవులకు బోధించాడు. తద్ధైత తద్బ్రహ్మ ప్రజాపతయ ఉవాచ ప్రజాపతర్ననేన మనః ప్రజాభ్యః ఆచార్య కులాద్వేద మదీత్య యథావిధానం గురోః కర్మాతి శేషనాభినావృత్య కుటం చే శౌచౌ దేశౌ స్వాధ్యాయ మధీయానో ధార్మిక నిరిదం దాత్మని సర్వేంద్రియాణి సంప్రతిష్ఠ పాభ్యంశం తసర్భూత నన్యత తీర్థభ్యేహ
సకల్వేనం వర్తయ న్యావదాయుషం బ్రహ్మలోకమభిసంపద్యతే నచ పునరావర్తతే నచ పునరావర్తతే. శ్రద్ధగా వినండి. గురుశ్రూషని శ్రద్ధగా చేసి యథావిధిగా వేదాభ్యాసం చేసి పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించి సద్గురు ఆజ్ఞతో గృహస్థాశ్రమాన్ని అనుభవించి మంచి అధ్యయనశీలురై సత్సంతానాన్ని శిష్యులను పొంది శాస్త్రహితములైన కర్మలు ఆచరించి దేశకాల ప్రవృత్తిని అనుసరిస్తూ అహింసావృతులై యావజ్జీవితము తన జీవనయాత్రను కొనసాగించే మానవుడు సాక్షాత్తు ఆ బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అతనికి జన్మరాహిత్యం కలుగుతుంది. ఈ విధంగా ఇంద్రుడు సమగ్ర ఆత్మజ్ఞానాన్ని ప్రజాపతి ద్వారా ఉపదేశం పొంది దేవతలందరకు ఆ జ్ఞానాన్ని పంచాడు. మానవులు కూడా దేహాత్మ బుద్ధిని వదిలి స్వస్వరూప జ్ఞానాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు సుఖదుఖాల వంటి ద్వంద్వాలకు అతీతులై శాశ్వతానందాన్ని పొందుతారు అంటూ చాందోగ్యోపనిషత్తు ముగుస్తుంది. సస్యేషం. శుభం భూయాత్.